మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్లాక్ బాస్టర్ మూవీ ఇంద్ర సినిమాను 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. అశ్విని దత్ నిర్మాతగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్రలోని చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్గా నటించారు. ప్రకాష్ రాజ్, ముఖేష్ ఋషి, సునీల్ కీలక పాత్రలు చేశారు. జూలై 24, 2002న రిలీజ్ అయినటువంటి ఇంద్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సౌత్లోనే ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ పోకిరి రిలీజ్ అయ్యే వరకు టాలీవుడ్లో ఇంద్ర అదే అత్యధిక కలెక్షన్స్ రికార్డ్. కథ, కథనం, పాటలు, డైలాగ్స్, చిరంజీవి నటన అన్ని ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. అప్పట్లో టికెట్ ₹5, ₹10 కాబట్టి సరిపోయింది. కానీ ఈ రోజుల్లో అయితే ఏకంగా 300 నుంచి 400 కోట్లను ఇంద్ర సినిమా అవలేలగా కొల్లకట్టేదని ట్రేడ్ పండితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడంటే ఆన్లైన్ పోర్టల్స్ అందుబాటులోకి వచ్చి టికెట్స్ దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు అంత ఈజీగా టికెట్స్ దొరికేవి కాదు. అప్పట్లో రేటు ఎంతైనా సరే పర్వాలేదు, ముందు బాస్ సినిమా బెనిఫిట్ షో చూడాలనుకునేవారు ఫ్యాన్స్. ఇంద్ర రిలీజ్ సమయంలో ఒక అభిమాని టికెట్ను ₹2,000 చొప్పున 5 టికెట్లు అంటే 10,000 పెట్టి కొన్నాడు. 22 ఏళ్ల క్రితం ₹10,000 అంటే చిన్న మొత్తం కాదు. ఈ విషయాన్ని దర్శకుడు బి గోపాల్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. దీన్ని బట్టి చిరంజీవిని ఆయన అభిమానులు ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి ప్రభంజనం సృష్టించిన ఇంద్ర సినిమాను 4K వెర్షన్లో ఈ ఆగస్టు 22న రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 థియేటర్లో ఇంద్ర సినిమాను రిలీజ్ చేశారు. తెలుగునాట మెగా అభిమానుల సందడి చేశారు. చిరంజీవి భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తీన్మార్ డ్యాన్సులు, బాణాసంచా కాల్చారు. మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో థియేటర్ల దగ్గర ప్రేక్షకులకు స్వీట్లు పంచిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు రిలీజ్లోనూ ఇంద్ర ప్రభంజనం క్రియేట్ చేసింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా కర్ణాటక సహా మిగిలిన రాష్ట్రాల్లో 40 లక్షలు, ఓవర్సీస్లో 1 కోటికి పైగా వసూళ్లు సాధించింది. మొత్తంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 3,25,00,000 నుంచి 3,50,00,000 వసూళ్లు రాబట్టింది ఇంద్ర సినిమా. కర్ణాటకలో రిలీజ్ అయిన టాలీవుడ్ చిత్రాల్లో వసూళ్ల పరంగా గత ఏడాది వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ 27 లక్షలకు పైగా కలెక్షన్స్తో నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును ఇంద్ర బద్దలు కొట్టింది. తద్వారా రిలీజ్ పరంగా ఆల్ టైమ్ రికార్డుల కలెక్షన్స్ని మొదటి రోజే సొంతం చేసుకుని తనకు తిరుగులేదని చాటి చెప్తున్నారు ఇంద్రసేనుడు. చిరంజీవికి కర్ణాటకలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. 22 ఏళ్ల క్రితం ఇంద్ర రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ వసూళ్ల వర్షం కురిసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తున్నారు చిరు. ఇక US మార్కెట్లో కూడా ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ కొల్లగొట్టింది. అక్కడ రిలీజ్ అయిన సినిమాల్లో తొలి రోజే $50,000 పైగా గ్రాస్ను అందుకుంది ఈ సినిమా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511